హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో చైతన్య సర్వీస్ సొసైటీ చెంతకు చేరిన వృద్ధుడు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆశ్రమ నీడలోకి వృద్ధుడు. హృదయాలను కలిచివేసే ఘటన మదనపల్లిలో వయసు మళ్లీ మాట్లాడే పరిస్థితుల్లో లేని వృద్ధుడి కాళ్లు చేతులు కట్టేసి ఓ షెడ్డులో నిస్సహాయత స్థితి నుండి మదనపల్లి ప్రభుత్వం చేర్పించి అతని ఆరోగ్య పరిస్థితి డాక్టర్ల ద్వారా తెలుసుకుని చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద నిలయం చేతన వృద్ధుడిని చేర్పించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడికి తమ సంస్థ సేవలు అందిస్తామని, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా గుర్తించి ముందుకు రావాలని కోరారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ అతని ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఇక అతని ఆశ్రయం కోసం చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద నిలయంలో ఉంచాలని అడగ్గానే స్పందించిన ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు ఎంపీ ఆనందం, హెల్పింగ్ మైండ్ సంస్థ సభ్యులు కిరణ్, చైతు, చరణ్, చింటూ, సికిందర్ పాల్గొన్నారు. స్థానిక మదనపల్లి స్వచ్ఛంద సేవా సంస్థలోని ఆనంద వృద్ధాశ్రమంలోకి నేడు హెల్పింగ్ మైండ్స్ వారు ఒక తాతగారిని పిలుచుకొచ్చారు. ఆయన నిన్న అనగా 12/2/2025 తేదీన రెడ్డప్పనాయుడు కాలనీ ఆ పరిసరాల్లో కాళ్ళు చేతులు కట్టేసి మిగతాగా పడి ఉండటంతో వీళ్ళకి హెల్పింగ్ మైండ్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఈయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, తీసుకువెళ్ళండి అనగా ఎక్కడ పెట్టాలో తెలియక మన ఆశ్రమాన్ని సంప్రదించగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆనంద వృద్ధాశ్రమం వారు ఆయనకు నీడనిచ్చారు. సో కాబట్టి మదనపల్లి వాస్తవులు ఎవరైనా ఈ గురించి తెలిసిన ఏదైనా చైతన్య దేవతానగర్లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు వచ్చి తీసుకుపోగలరని మనవి. ఇలాంటి వాళ్ళని వదిలేసిన ఎడల మా సంస్థకు చేర్పించినా మేము తగు చర్యలు తీసుకుని వారికి సపర్యలు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉండడానికి సమాజం తగు చర్యలు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మదనపల్లి రెడ్డప్పనాయుడు కాలనీలో ఈ వృద్ధుడి యొక్క అతని సమాచారం మేరకు హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి మదనపల్లి బోధన ఆసుపత్రిలో చేర్పించి అతని ఆరోగ్య పరిస్థితి బాగుండడంతో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచల్లా ఏమని ఆలోచిస్తున్న సమయంలో మదనపల్లి దేవతానగర్లోని చైతన్య సర్వీస్ సొసైటీ కవిత అక్క గారికి సంప్రదించగా వెంటనే అక్క స్పందించారు. అతనికి ఆశ్రయంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించడానికి ముందుకు వచ్చినటువంటి చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద్ సార్ గారికి, కవిత అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెద్ద యొక్క పూర్తి బాధ్యతను హెల్పింగ్ మైండ్స్ తీసుకుంటుంది. దయచేసి ఇతనికి సంబంధించిన ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ